సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ కొత్త వేకువ. రచన సింహాద్రి నాగశిరీష. ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా పిచ్చి పట్టిందా? బావకు విడాకులిస్తానంటావేంటి? గట్టిగా అరిచినట్టు మాట్లాడాడు సతీష్. మొదటిసారి ఓ మంచి నిర్ణయం తీసుకున్నాను. పెళ్లి ఎలాగూ నా ఇష్టానికి వ్యతిరేకంగానే కదా చేశారు. కనీసం విడాకులైనా నా ఇష్టానికి వదిలేయండి, బ్రతిమాలుతున్నట్టుగా అంది విద్య. కూతురికి ఇష్టమని వేడివేడి పకోడీలు చేసి టీతో పాటు తీసుకొస్తూ అన్నా చెల్లెళ్ల మాటలు విని తలుపు దగ్గరే నిలబడిపోయింది అనసూయమ్మ. అది గమనించిన సతీష్, అమ్మా చూడవే, చెల్లా ఏమంటుందో ఫిర్యాదు చేశాడు. వింటున్నారా? అంతా వింటూనే ఉన్నా. నీకొచ్చిన కష్టమేంటే? ఎందుకు విడాకులు కావాలంటున్నావు? అడిగింది అనసూయమ్మ. విడాకులన్న మాట వినగానే కుతూహలంగా చెవి ఇటుపక్కనే ఉంచి వింటోంది వందన. వందన సతీష్ భార్య, విద్యకు వదిన. ఏ ముహూర్తంలో కలుసుకున్నారో గాని విద్య వదినకు ఎంత దగ్గర కావాలని చూసినా వందన మాత్రం అంటీ ముట్టనట్టుగానే ఉండేది. విద్య పట్ల ఏదో తెలియని ద్వేషం. తనకు ఎందరన్నలు ఉన్నా తనను ఎప్పుడూ ప్రేమగా దగ్గరకు తీసిందే లేదు. కాని ఇక్కడ విద్య కుటుంబం ఆమెను ప్రేమగా చూసుకునే పద్ధతి ఆమెకు నచ్చలేదు. ఏదో తెలియని అసూయ. తనకు దక్కనిది ఆడపడుచుకు మాత్రం ఎందుకు దక్కాలి? అందుకే విద్యకు నచ్చలేదని తెలిసి కూడా అదే సంబంధం ఖాయమయ్యేలా చేసి అందరినీ ఒప్పించింది. భర్తను తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకుంది. ఇప్పుడు విడాకులనే మాట వినబడేసరికి కుతూహలం ఎక్కువయింది. ఒకవేళ ఆడపడుచుకు విడాకులిప్పించినా తమ దగ్గరైతే ఉండదని ఊపిరి పీల్చుకుంది. అత్త ఎలాగూ మూర్ఖురాలు కాబట్టి కూతురి దగ్గర ఉండదు. కాబట్టి వందనకు తన కసి తీరే సూచనలు కనిపించాయి. మరింత ఆసక్తితో టీవీ వాల్యూమ్ తగ్గించి చెవులు రిక్కించి మరీ వినే ప్రయత్నం చేస్తోంది. ఇక నా వల్ల కాదమ్మా. పిహెచ్డి డిగ్రీ పెట్టుకొని ఖాళీగా ఇంట్లో తిరిగి కూర్చునేవాడిని ఏమనాలి? నాకిష్టం లేదు మొర్రో అంటున్నా వినకుండా అతనికిచ్చి కట్టబెట్టారు. వాళ్లకు ఇల్లు పొలం ఉన్నాయని, బాగా చదువుకున్నాడని, ఉద్యోగం చేస్తున్నాడని నచ్చచెప్పారు. పైగా అతనికి చెల్లి ఉండడం ఓ అదనపు క్వాలిఫికేషన్గా చూపించి నా నోరు నొక్కేశారు. ఇప్పుడేమైంది? పెళ్లైన నెల తిరగకుండానే ఉద్యోగం వదిలేశాడు. పైగా అతడి చెల్లికి పిల్లలు పుట్టడం లేదని, ఇక్కడైతే మంచి డాక్టర్లు ఉన్నారని వారం వారం వాళ్ళ చెల్లిని, ఆమె భర్తగారిని ఆ ఊరి నుండి ఇక్కడికే రప్పించటం, హాస్పిటల్ బిల్లు మొత్తం నానెత్తిన వేయటం, నేను ప్రెగ్నెన్సీ టైంలో దాచుకున్న డబ్బులతో సహా లోన్ పెట్టి తెచ్చుకున్న డబ్బులు కూడా చెల్లెలి ముచ్చట్లు తీర్చడానికే తగిలేశాడు. డెలివరీ టైంలో నేను తిరగలేక నా ఏటీఎం కార్డు అతని చేతికిస్తే దాన్ని పూర్తిగా కబ్జా చేసేశాడు. వద్దన్నా వినకుండా బ్యాంక్ లోన్ తీయించి పండ్ల వ్యాపారం అంటూ మొదలుపెట్టాడు. మీరు నమ్మరు కాని ఆ పండ్లు అటు అమ్మడం చేతకాక, ఇటు సక్రమంగా నిల్వ చేయడం చేతకాక వందలాది పండ్లు చెత్తకుప్పలోకి చేరుతుంటే నా గుండె ఎంత కొట్టుకులాడిందో తెలుసా? ఎలాగో తిప్పలు పడి ఆ లోను తీర్చేశా. ఇప్పుడు మళ్ళీ ఇంకో లోను, బిజినెస్ అంటుంటే నా వల్ల కాదని చేతులెత్తేశా. ఇంట్లో ఉన్న పసిపిల్లను చూసుకోవడానికి చేతకాదు కాని బిజినెస్ చేస్తాడట. నా కష్టాలన్నీ మా అత్తామామలతో ఏకరువు పెట్టుకుంటే మా వాడి తీరే అంతమ్మా. మేనేజర్ లెవెల్ పోస్ట్ అయితేనే తప్ప ఇష్టపడడు. వ్యాపారం వాడికి చాలా కష్టం. కాని పాపం అనుభవం లేదుగా, అందుకే నష్టపోయాడు. లేకపోతేనా? ఏదేమైనా మా బిడ్డని ఏమీ అనకు. వాడసలే సెన్సిటివ్. ఏ అఘాయిత్యమైనా చేసుకుంటే ఎవరిది పూచి అని మాట్లాడుతుంటే ఆ పెద్ద మనుషులకి ఏం చెప్పాలి? కన్నీరు పెట్టుకుంది విద్య. అంతా మౌనంగా కూర్చున్నారు. వందనకు మాత్రం
విద్య కష్టాలు వింటుంటే చెప్పలేనంత హాయిగా అనిపించింది. ఇప్పుడు పాపని స్కూల్లో చేర్చాలి. ఇక ముందు ఖర్చులు పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. ఆ మాటే అతనితో అంటే ఇంకో అవకాశం ఇచ్చి ఉంటే తనేంటో నిరూపించుకునేవాడినని, తప్పంతా నాదేనన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆ పసిదాన్ని చూసుకోనా? ఆ మహానుభావుడికి సేవలే చేయనా? ఉద్యోగం వద్దనుకుంటే మానే, కనీసం ఇంటి పనులోనైనా కాస్త సాయపడవచ్చుగా. అటు ఇంటి పని, ఇటు ఆఫీస్ పని ఎన్నని చెయ్యాలి? నేను మనిషినే కదా. వాపోయింది విద్య. చూడమ్మా, మేం పెళ్లికి ముందంతా కష్టపడిన వాళ్ళమే. ఇప్పుడేదో కాస్త కలిసొచ్చి సుఖపడుతున్నాం. నువ్వు ఇంతకాలం సుఖపడ్డావుగా, కాస్త కష్టపడితే నష్టం లేదులే అంది వందన. దొరికే ఛాన్స్ ఎక్కడ మిస్ అవుతుందోనని కుతూహలపడుతూ తన అక్కస్సంతా వెళ్లగక్కుతూ. చూడరా విద్య, భర్తకు విడాకులిచ్చి ఒంటరిగా ఎలా బతుకుతావు? ఉద్యోగం ఉందనే ధీమాతో ఉన్నావేమో. ఒంటరి ఆడదాన్ని ఈ సమాజం బ్రతకనిస్తుందా? ఎలాగో సర్దుకుపోరా. అసలందుకే నేను పెళ్లి చేసుకోనన్నాను. నిన్ను అమ్మను చూసుకుంటూ బ్రతికేద్దాం అనుకున్నాను. మీరే నా మాట వినకుండా పట్టుబట్టి నా పెళ్లి చేశారు. నేనేం చేయను వీలు లేకుండా పోయింది. ఇప్పుడు నాకు సంసారం ఉంది, పిల్ల ఉంది నసిగాడు సతీష్. నువ్వేమి భయపడుకురా అన్నయ్య, నీకెలాంటి ఇబ్బంది కలిగించను. నీకు భారంగా ఉండను, ఉండలేను. కొంతకాలం అమ్మ నాతో ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. అన్నీ సర్దుకునేవరకేలే అంటూ మనసులో మాటను బయటపెట్టింది విద్య. నీకు కష్టం వచ్చింది బిడ్డా, కాదనను. ఎంత కష్టమొచ్చినా మొగుడితోటే ఉండాలి. అయినా కష్టాలు లేని వాళ్ళెవరో చెప్పు. నేను నా కొడుకు దగ్గరే ఉండాలి. నీతో ఎట్లా ఉంటాను చెప్పు అంది తల్లి. అదేంటమ్మా, నేను నీ బిడ్డను కానా అంది విద్య. నా బిడ్డవే, కాని అది పెళ్లికి ముందు వరకు. ఒకసారి ఆడపిల్లకు పెళ్ళైతే మొగుడు, పిల్లలు, అత్తామామలే ఆమె కుటుంబం చెప్పుకొచ్చింది తల్లి వేదాంత ధోరణిలో. విద్యకు ఎంత ఆపుకోవాలని ప్రయత్నించినా తన ప్రమేయం లేకుండానే చెంపలపై కన్నీరు కారిపోతున్నాయి. చూడు విద్య, బావ పనిచేయడం లేదనేగా నీ కంప్లైంట్. ఆ ఒక్కటి మినహా తాగుళ్ళు, తిరుగుళ్ళు లాంటి వ్యవహారాలేవీ లేవు కదా. చాలా మందితో పోలిస్తే నీదసలు కష్టమే కాదు. నా మాట విని గుట్టుగా సంసారం చేసుకో సలహా ఇచ్చాడు సతీష్. తన వాళ్లు పరమ మూర్ఖులన్న విషయం అప్పటికర్థమైంది విద్యకు. ఇక వాదించి లాభం లేదు. వాళ్ల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు తనకుండవని ఆమెకర్థమైంది. విద్య భర్త మాత్రం పట్టు వదలకుండా తన వాటా పొలంలో కొంత చెల్లి దగ్గర తనఖా పెట్టి డబ్బు తీసుకొని మరో వ్యాపారం మొదలుపెట్టాడు. దాంట్లో కూడా పళ్ళు రాలగొట్టుకున్నాడు. చెల్లి పొలాన్ని బాకీ కింద జమకట్టేసుకుంది. అప్పటికి తనకు వ్యాపారం అచ్చిరాలేదని, పెళ్ళాం ఏడిపేదానికి కారణం అంటూ సనగటం మొదలుపెట్టాడు. ఉద్యోగం మాత్రం చేసే ఉద్దేశమే లేకపోవటంతో సుఖంగా పెళ్ళాం సంపాదన తింటూ రోజులు వెళ్లబుచ్చసాగాడు. ఖాళీగా ఉండే బదులు ఏదైనా ఉద్యోగం చేయమని వెంట పడి పడి విద్యకు శోషొచ్చినంత పనైంది. అటు పుట్టిల్లు, ఇటు అత్తిల్లు, చెప్పుకోవడానికి రెండిళ్ళు. ఏ ఒక్కరి ఆదరణ తనకు దక్కదని ఆమెకు అర్థమైంది. ఒంటరిగా మనిషి తోడు లేకుండా పసిబిడ్డతో అవస్థపడే కంటే మొగుణ్ణి భరించడమే ఉత్తమంగా తోచింది. కాస్త బుర్రకు పదును పెట్టింది. ముందుగా భర్త కబ్జా చేసిన తన ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకుంది. ప్రతిదానికి కార్డుతో అవసరం పడుతుంది కాబట్టి కార్డు తన వద్దే ఉంచుకొని ప్రతి నెల అతని అకౌంటులో కొంత డబ్బు వేస్తానని ఒప్పందానికొచ్చింది. అటు ఉద్యోగం చేయడం లేదనే నస ఉండదు, ఇటు అకౌంటులో డబ్బులు పడుతుంటాయనే ధీమాతో అతను సరేనన్నాడు. పాపను మంచి స్కూల్లో చేర్పించారు. పాప స్వతహాగా చురుకైంది కావడంతో స్కూల్ నుంచి ఎటువంటి కంప్లైంట్లు రాలేదు. రోజంతా అటు ఆఫీసు, ఇటు ఇంటి పనులతో
ఎంత సతమతమైనా రాత్రిపూట మాత్రం విద్య పాపకు భోజనం తనే దగ్గరుండి తినిపించేది. పాపను రోజూ తన దగ్గరే పడుకోబెట్టుకొని కథలు కబుర్లు చెప్పేది. ఆ రోజు మొత్తం ఎలా గడిచింది, క్లాస్లో ఏం నేర్చుకుంది పాపను అడిగి తెలుసుకునేది. సెలవు రోజు మాత్రం వీలైనంత ఎక్కువ సమయం పాపతోనే గడిపేది. రోజంతా టీవీ ముందో ఫోన్తోనో గడపటం, కావలసిన తిండిని స్విగ్గీ, జొమాటో వంటి వాటిలో ఎడాపెడా ఆర్డర్లు చేయటం, శరీరానికి ఎలాంటి వ్యాయామం లేకపోవడంతో ఆమె భర్తకు ఊబకాయం వచ్చేసింది. ఆ కొవ్వు తగ్గించుకోకపోతే చాలా కష్టమని డాక్టర్ చెప్పడంతో రోజంతా ఎంత తిన్నా టంచనగా వ్యాయామాలు, వాకింగ్లు మొదలుపెట్టాడు. అదే అలవాటుతో పాపను కూడా వాకింగ్కి తీసుకెళ్లేవాడు. విద్య పని ఒత్తిడితో ఎంత కష్టపడుతున్నా తన పాపను చూసుకుంటూ ప్రతి పని ఇష్టంగా చేయటానికి ప్రయత్నించేది. కాని పెళ్ళాం కూడా ఒక మనిషి అని అతడు ఆలోచించగలిగితే బాగుండునని అనుకునేది. దీనికి కూడా ఒక పరిష్కారం వెతకాలని అనుకుంది. పేరుకి భార్యాభర్తలే అయినా ఒకే గదిలో ఉండే ఇద్దరు అపరిచితుల్లాగే ప్రవర్తించేవారు. వారిద్దరికీ ఉన్న ఒకే వారధి ఆ పాప. ఒకరోజు ఆఫీస్ మధ్యలోనే ఇంటికి వచ్చేసింది విద్య. ఆమె వచ్చేసరికి హాల్లో దర్జాగా కాళ్ళార చాపుకొని ఏవో జంతికలు నములుతూ టీవీ చూస్తున్నాడు భర్త. ఆ సమయంలో భార్య ఇంటికి రావటం కాస్త ఆశ్చర్యంగా అనిపించినా, ఒక్కోసారి పని పూర్తి కానప్పుడు ఆఫీస్ ఫైల్ ఇంటికే తెచ్చి మరీ వర్క్ చేసేది విద్య. అలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా ఫైళ్లు ఇంట్లో మర్చిపోతే ఇలా మధ్యలో ఆ ఫైల్ కోసము ఇంటికొచ్చేది. ఈరోజు కూడా అలాగే వచ్చుంటుందనుకొని ఏమీ అడగకుండా తన లోకంలో తాను టీవీ చూస్తూ కూర్చున్నాడు. అలా వచ్చిన ఆమె తిన్నగా గదిలోకి వెళ్లి ఎంతకూ బయటకు రాలేదు. అరగంట దాటిపోయింది. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూశాడతను. సోయి లేకుండా మంచం మీద పడి ఉంది విద్య. ఒళ్ళు కాలిపోతుంది. కాసేపు ఏం చేయాలో తోచలేదు. హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా ఆమె కదిలే స్థితిలో లేదు. తడిగుడ్డ ఆమె నుదుటిపై ఉంచి సాయం కోసం పక్క ఫ్లాట్లోని మామగారి దగ్గరికి పరిగెత్తాడు. ఆమె తనకు తెలిసిన చిట్కా వైద్యంతో ప్రయత్నించగా విద్యకు కాస్త ఓపిక వచ్చింది. పాపను ఆమె దగ్గర ఉంచి భార్యను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అప్పటికే నెలాఖరు కావడంతో అతని కార్డులో డబ్బులు సరిపడా లేవు. బిల్లు ఎలా కట్టాలో తోచక కాస్త తికమక పడ్డాడు. అది గమనించిన విద్య తన కార్డు తీసి కట్టింది. కొద్దిగా ఇబ్బంది పడ్డాడతను. అతని ముఖంలో మార్పును విద్య ఓ కంట కనిపెడుతూనే ఉంది. రక్తం చాలా తక్కువగా ఉంది కాబట్టి విద్య హాస్పిటల్లో చేరడం మంచిదని డాక్టరు సలహా ఇచ్చారు. కాని ఇంట్లో పెద్ద దిక్కు లేకపోవడంతో పాపకు ఇబ్బందవుతుందని బతిమాలి జాగ్రత్తగా డాక్టర్ ఇచ్చిన డైట్, మందులు వాడతానని చెప్పింది. అయితే రోజు విడిచి రోజు చెకప్కి రావాలనే షరతుతో ఆయన సరేనన్నాడు. పక్కింటి మామగారితో మాట్లాడి విద్య కోలుకునే వరకు వారి పని మనిషిని తమ ఇంట్లో కూడా పనిచేసేందుకు ఒప్పించారు. ఇంట్లోకి కావలసిన సరుకులు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పిస్తుంది విద్య. పని మనిషి కూడా ఏ అవసరం పడ్డా అమ్మగారు అంటూ విద్య దగ్గరికే వెళ్తుంది తప్ప ఆమె భర్తతో మాట్లాడడం లేదు. కనీసం అతని వంక కూడా చూడడం లేదు. దాంతో అతని అహం బాగా దెబ్బతిన్నది. మరుసటి రోజు రాత్రి, విద్యా, నీ కార్డు నాకిచ్చేయి. కావాలంటే నువ్వే నా కార్డు వాడుకో. ఎలాగూ ప్రతి నెల కొంత డబ్బు వేస్తున్నావుగా అన్నాడు భర్త. ఎందుకు అడిగింది విద్య. మొన్న హాస్పిటల్లో కూడా నా కార్డు నుంచే కడదామంటే సమయానికి డబ్బులు కూడా అయిపోయాయి. అందరి ముందు నీ కార్డుతో కట్టావు. తలా కొట్టేసినట్టయింది అన్నాడతను. అంటే ఆ రోజు మీరు బాధపడింది ఇందుకా? నమ్మలేనట్టుగా చూసింది. అందుకే, మరింకెందుకు అడిగాడతను.
భార్య అనారోగ్యంతో ఉంటే కనీసం వైద్యం కూడా చేయించలేకపోతున్నానని బాధపడుతున్నారనుకున్నాను అంది భర్త వంక ఆశ్చర్యంగా చూస్తూ. ఇక నీ డబ్బు నా డబ్బు ఏమిటి? ఎవరు సంపాదించినా భర్త ఖర్చు పెడితేనే చూసేవాళ్లకు బాగుంటుంది. అందుకే నీ కార్డు నాకివ్వు. లేదంటావా ఓ 10,000 నీ కార్డులో ఉంచుకొని మిగతా డబ్బులన్నీ నా అకౌంట్లో పడేయి ఆజ్ఞాపించినట్టుగా అన్నాడు భర్త. ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నీ డబ్బు నా డబ్బు అని లేకపోతే నీ కార్డయితే ఏంటి, నా కార్డయితే ఏంటి? ఇంకా నయం, ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నా గతేంటో. ఇంకా మీలో మార్పు వచ్చిందేమో, ఉద్యోగం చేస్తారేమో, పిల్లను చూసుకుంటూ ఇంటి పట్టున ఉందామని అనుకుంటున్నాను నిష్ఠూరంగా అంది విద్య. ఎలా అనుకుంటావు? నేను చచ్చీ చెడి బయట సంపాదించుకొస్తే నువ్వు హాయిగా ఇంటి పట్టున కూర్చొని ఎంజాయ్ చేద్దామనుకుంటున్నావా? నీకిలాంటి ఆలోచన ఉన్నట్టు కూడా నాకేనాడూ చెప్పలేదు అన్నాడు ఉక్రోషంగా. అసలు ఉద్యోగం చేయటానికి మీకొచ్చిన నొప్పేంటి? పెళ్లికి ముందు చేసేవారుగా, పెళ్ళయ్యాక చేయటానికి ఏమైంది? అయినా ఇంట్లో ఉండే ఆడవాళ్లంతా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారని మీ ఉద్దేశమా? మొగాళ్లలాగా సాగించుకోవడం పెళ్లాలకు చేతకాదులేండి. ఉద్యోగం చేసినా చేయకపోయినా ఇంటి పని మాత్రం తప్పదు. వస్తున్న కోపాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తూ అంది విద్య. విద్య, నీకో మాట చెప్తాను విను. ఏరికోరి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న నిన్ను ఎందుకు చేసుకున్నాననుకుంటున్నావు? నా లైఫ్ సెక్యూర్గా ఉంటుందనే. నాకు అప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడూ ఉద్యోగం చేసే ఆలోచనే లేదు. ఉద్యోగం లేని నన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదని తెలుసు. అందుకే పెళ్ళయ్యే వరకు ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మించడానికే ఆ డ్రామా అంతా. ఒకసారి పెళ్ళై పిల్ల పుట్టాక నిజం తెలిసినా ఎవరూ ఏం చేయలేరు. చూస్తూ చూస్తూ పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకోరు కదా. చివరి మాటగా చెప్తున్నాను, ఉద్యోగం భార్య చేసినా భర్త చేసినా అధికారం మాత్రం భర్తదే ఉండాలి. ఒకవేళ ఉద్యోగం ఇద్దరు చేస్తున్నా భర్త అనుమతితోనే భార్య ఖర్చు పెట్టాలి. అందులోనే అందం ఆనందం. మన ఇద్దరికే కాదు, అందరికీనూ చెప్పాడు దివ్యోపదేశం చేస్తున్నట్టు. అందరి సంగతి ఎలా ఉందో నాకు తెలియదు. ఇక్కడ మాత్రం అలా జరగదు. నా సంపాదన మొత్తం నా పిల్లల భవిష్యత్తు కోసమే నాకు నచ్చినట్లు ఖర్చు పెడతాను అని ఆవేశంగా అరవాలనుకుంది. కాని అరవలేక, మాట బయటికి రాక కోపంతో ఊగిపోయింది. అవమానంతో కుంగిపోయింది. ఇంత నమ్మక ద్రోహమా? తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరయ్యింది. ఇంతలో అమ్మా, నిద్ర వస్తోంది అంటూ పాప పిలిచింది. మారు మాట్లాడకుండా పాపను తీసుకొని గదిలోకి నడిచింది. పాపనైతే నిద్రపుచ్చింది కాని ఆమె మనసులో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు. ఎంత చదివినా, ఉద్యోగాలు వెలగబెట్టినా, గెలుపు అంచున నిలబడి ఉన్నా ఇలాంటి మాటలు, అజమాయిషీలు, అధికారాలు, అల్పత్వపు ఆలోచనలు దాటకుండా ఒక స్త్రీ తన జీవిత సాగరాన్ని దాటలేదా? తన అమ్మ సుఖపడాలి, తన అక్క సుఖపడాలి, తన చెల్లి సుఖపడాలి, తన బిడ్డ సుఖపడాలి. కాని తన భార్య మాత్రం కష్టపడాలి. భార్య మాత్రమే ఎందుకు కష్టపడాలి? ఏ మగవాడు సమాధానం ఇవ్వని ప్రశ్న. కాని సమాధానం లేని ప్రశ్న మాత్రం కాదు. నా ఇంటి పేరు నాది కాదు. నా పుట్టింటికి నేనేమీ కాను. నా అత్తిల్లు నన్నెప్పుడూ కలవనివ్వదు, కలుపుకోదు. నాకేనా ఇలా? ప్రతి ఒక్కరిది ఇదే కథ. ఇప్పుడు తనేం చెయ్యాలో విద్యకు అర్థం కాలేదు. ప్రతీకారం చెయ్యాలి. కాని ఎలా? ఇప్పుడు అతన్ని కాదని వెళితే తన ఆకలి కూడా తాను నిగ్రహించుకోలేని పసిపిల్లను తీసుకుపోయి ఏ తోడు లేకుండా అటు ఇంటికని న్యాయం చేయగలనా, ఇటు ఆఫీస్కు న్యాయం చేయగలనా? ఏం చేయను? ఎటుపోను? వణికిపోయింది. ఆ భయంలోంచే, ఆ బాధలోంచే ఏదో తెలియని మొండి ధైర్యం మొలకెత్తింది. నా సంపాదన తింటూ నాపై వాడి అజమాయిషి ఏంటి? అణిగి ఉన్నట్టుగా నటిస్తూ ఇంకొక్క 4 ఏళ్లు ఓపిక పడితే చాలు, పిల్ల చేతికొస్తుంది. అప్పుడు అదను చూసి వాత పెడితే దారికే వస్తాడో
దూరంగా పోతాడో అప్పుడే తేల్చుకోవాలి. ఇప్పుడే వదిలించుకుంటే పసిపిల్లను ఆయాల మీదనో చుట్టుపక్కల వాళ్లకో అప్పచెప్పాలి. దాని బదులు తనకు సాయం చేయకున్నా కనీసం పిల్ల మీద అపేక్ష ఉండదా? కాబట్టి అతను నన్నెలా వాడుకోవాలనుకుంటున్నాడో సరిగ్గా అలాగే ఒక ఆయాగాని అనుకొని కొంతకాలం కళ్ళు మూసుకుంటాను. పాపకు కూడా నెమ్మదిగా విషయం అర్థమవుతుంది. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎన్ని శతాబ్దాలు గడిచినా, ఎన్ని పోరాటాలు చేసినా బానిసగా మారిన భార్యల బ్రతుకులు మాత్రం మారలేదు. పదే పదే అవే పాతకథలు కొత్తగా పునరావృతం అవుతున్నాయి. పోరాటం ఎక్కడో రోడ్లపైన నిలబడో మైకులు పట్టుకుని అరిచో కాదు. ప్రతి ఇంట్లోనూ పోరాటం జరగాలి. కీలరిగి వాతపెట్టడం ఒక్కటే మార్గం. ఈ చిన్ని తత్వం ఇప్పటికైనా బోధపడిందని కాస్త నెమ్మదించింది. ఎంత ప్రయత్నించినా నిద్ర మాత్రం పట్టలేదు. నిద్రపోతున్న పాపను ముద్దాడుతూ చెవిలో గుసగుసగా ఎన్నోసార్లు రాబోయే ఉదయాన్ని తలుచుకొని భయపడ్డాను. కాని రేపటి ఉదయాన్ని ఆనందంగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే రాబోయేది ఉదయం కాదు, మన జీవితాలకు కొత్త వేకువ అంది దృఢంగా.